బియ్యం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ బాటలోనే ఏపీ రైస్ మిల్లర్ల అసోసియేషన్ కూడా తక్కువ ధరలకు బియ్యం విక్రయించేందుకు ముందుకొచ్చింది. ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా బీపీటీ, కేఎన్ఆర్ రకాల బియ్యాన్ని స్టీమ్ రైస్ కిలో 52 రూపాయలకు, రా రైస్ను కిలో 50 రూపాయలకు అమ్ముతామని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 130 రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 500కు పైగా రైస్ మిల్లుల వద్ద తక్కువ ధరలకే బియ్యం విక్రయిస్తామని వివరించారు. విపరీతంగా పెరిగిపోతున్నాయని, గత నెలలోనే చాలా మార్పులు చేర్పులు వచ్చేసినాయని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మన మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు కూడా గమనించి మమ్మల్ని అందరినీ కూడా సమావేశపరిచి ఇవన్నీ కూడా రేట్లు కంట్రోల్ చేయకపోతే ఇది నిత్యావసర వస్తువులు కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడతారని చెప్పారు. ఈ రైతు బజారుల్లో స్టీమ్ బియ్యం 52 రూపాయలకి, పచ్చి బియ్యం 50 రూపాయలకి రైతు బజార్ కౌంటర్ల ద్వారా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏపీ నుంచి అమ్మడానికి మేము కౌంటర్లన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నాం. రైస్ మిల్లు లేని చాట ప్రత్యేక కౌంటర్ల ద్వారా 500 కౌంటర్ల ద్వారా ఈ బియ్యాన్ని అమ్మడానికి మేము సిద్ధపడ్డాం. మేము ఈ మార్కెట్లో ఈ రేట్లుగా తగ్గించడం వలన ప్రైవేట్ మార్కెట్లో కూడా రేట్లు తగ్గి సమాజానికి ఉపయోగపడ్డామనే అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ